హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ తొందరగా లేచి ఇంకా బయట కింద పైన అంతా క్లీన్ చేసేసి ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టిన. రైస్ కడిగి పెట్టేసి ఇంకా పాలైతే పెడతా. ఈరోజు స్కూల్ అయితే తొందరగా ఉంది కదా, హాఫ్ డే స్కూల్ కదా, ఇంకా తొందరగా అయితే రైస్ అయితే కడిగి పెట్టిన అనమాట. ఇంకా ఇక్కడ బొగాని పెద్దగా అయ్యింది, అక్కడైతే మార్చేసిన నేను, కనిపించదు కదా అక్కడ చిన్న బొగాన్లు పెడితే అనేసి. ఇంకా అటు సైడ్ అయితే రైస్ పెట్టేసి ఇక్కడైతే డికాషన్ అయితే పెడుతున్నా. మా బాబు పాలు తీసుకురానికి అయితే పోయిండు. ఈరోజు ఛాయ్ అయితే పెడుతున్నా, చాలా రోజులు అయింది కదా ఛాయ్ తాగక. ఇంకా ఛాయ్ తాగుదాం అనేసి అయితే ఛాయ్ పెడుతున్నా. ఫ్రెండ్స్, మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను డికాషన్ పెట్టి చక్కెర కూడా వేసేసి ఇంకా నేనైతే వాటర్ కూడా పెట్టేసిన పక్కన. ఇంకా దొండకాయ కర్రీ చేద్దాం, చాలా రోజులైంది దొండకాయలు తీసుకురాక. ఇంకా ఈసారి అయితే దొండకాయలు తీసుకొచ్చిన అనమాట. ఇంకా ఇవి బయట ఉండే కొంచెం సేపు నానబెడితే దుమ్మంతా వెళ్ళిపోతుందని నేను వాటర్లో వేసి అయితే కడుగుతున్నాను అనమాట. కొంచెం సేపు నానబెడతా పక్కకు పెట్టేసిన ఇంకా నానబెట్టి. ఇంకా బాబాయ్ అయితే పాలు తీసుకొచ్చిండు, చాయ్లో కొన్ని పోసేసి ఇంకా మిగతాయి అన్నీ అయితే వేరే దాంట్లో పోసి కాగబెట్టి అయితే పెట్టుకుంటా. ఇంకా ఎండలు ఎక్కువ అయినాయి కదా ఫ్రెండ్స్, 2 times చాయ్ తాగడం అయితే ఏం చేస్తలేము. 1 time పాలు తాగుతున్నాం, కానీ ఈరోజు మాత్రం కంపల్సరీ ఇంకా ఛాయ్ అయితే తాగినాం మేము. ఇంకా వర్షాకాలం చలికాలం అయితే 2 times తాగుతాం ఏవైనా సరే, చల్లగా ఉంటుంది కదా వాతావరణము. ఇక్కడైతే ఇంకా లీటర్ తీసుకొచ్చిన అనమాట పాలు. ఆ బొగాన్ల పెద్ద బొగాన్ల డైలీ కాసేటి దాంట్లో అయితే 1/2 లీటరు, ఈ 1/2 లీటర్లో సగం అందులో మొత్తం పోసేసి కాశ అయితే పెడుతున్నా. ఇక్కడ రైస్ అయితే అయిపోయింది, రైస్ కూడా వంపేసి ఇంకా దొండకాయలు కొయ్యాలి. ఎప్పుడు నేను చిన్నగా కట్ చేస్తాను దొండకాయలు, ఇప్పుడైతే డిఫరెంట్గా పెద్ద కట్ చేద్దామని అనుకుంటున్నా. లేట్ అవుతుంది ఇప్పుడు బాబుకి రెడీ కానీ అనేసి. 8కే బస్సు వస్తుందంట ఈరోజు. హాఫ్ డే స్కూల్ వచ్చినాయి కదా, ఇంకా తొందర చేద్దామని అయితే నేను దొండకాయలు పెద్ద కట్ చేసిన అనమాట. వీడియోలు డైలీ పెట్టడం కుదురుతలేదు ఫ్రెండ్స్, ఇంకా డైలీ అయితే ఏం చేస్తలే నేను వీడియోలు. ఇక్కడైతే దొండకాయలు అన్నీ కోసేసిన, ఫేస్ వాష్ చేసుకొని మేమైతే ఛాయ్ కూడా తాగేసినాము. ఇక ఇక్కడైతే కర్రీ చేస్తున్నాయి ఇప్పుడు. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ ఉన్నాయి అనమాట, 1/2 కిలో పైననే ఉన్నాయి. ఇంకా నేను కోసేసరికి అయితే 15 minutes పట్టింది. ఈ చిన్న చిన్న కూరగాయలు కొయ్యడం లేట్ అవుతుంది, చాలా టైం తీసుకుంటుంది అన్నమాట. ఆకుకూరలు తెంపేటివి కానీ, చిక్కుడుకాయ గోకరకాయ కానీ ఏవైనా సరే. ఇక్కడైతే నేను ఆయిల్ హీట్ అయింది కదా, ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నా. ఇంకా తర్వాత దొండకాయలు చూడండి, కొన్ని పండ్లు కూడా అయినాయి. ఇంకా ఇవన్నీ ముక్కలు పొడు కట్ చేసి అయితే వేసుకున్నా. చూడండి, నేను ఎప్పుడు చిన్న కట్ చేస్తాను, చిన్న ముక్కలు కట్ చేసి మంచిగా నూనెలో ఫస్ట్ ఫ్రై చేయాలన్నమాట. కర్రీ చాలా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు టైం లేదు అనేసి నేనైతే పెద్ద కట్ చేసిన అనమాట. ఇది దొండకాయ మంచిగా మనం ఆయిల్లో ఫ్రై చేస్తేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది, తింటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మామూలుగా వేయించి మనం ఇంకా ఆయిల్ లేకుండా కొంచెం ఫ్రై చేసి తర్వాత వాటర్ పోసినాం అనుకో, అంతా ఇట్లా సౌండ్ వస్తుంది, కచకచ అవుతుంది కొంచెము దొండకాయ ముక్కలు అనేటివి. టేస్ట్ కూడా అంత బాగుండదు అనమాట. ఇంక ఇట్లా మొత్తం ఫ్రై చేస్తాను అనమాట నేను. చిన్న కట్ చేసినప్పుడు అయితే ఇంకా మంచిగా నూనెలో ఫ్రై అవుతాయి కదా, అప్పుడు నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసుకుని, ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు
ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా అన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకొని ఉంచుకోవాలి. చాలా టేస్ట్ అవుతుంది. ఇక్కడ నేనైతే పచ్చిపులుసు చేస్తున్నాను అనమాట. ఇంకా దానికోసం అయితే మంచి నువ్వులు అయితే వేయించుకుంటున్నా. పక్కన చింతపండు కూడా నానబెట్టిన అనమాట. ఇది చిటపట అని ఎగురుతాయి కదా, అందుకని నేను కొన్ని వాటర్ అయితే వేసి వేయిస్తున్నా అనమాట. వాటర్ తడి పోయేంత వరకు వేయించుకోవాలి. వేగితే మనకు తెలుస్తాయి. లేదంటే అప్పుడే మనం పెనం వేడైంది కదా, పటపట అని పక్కన పడుతున్నాయి చూడండి. పచ్చిపులుసు కూడా సమ్మర్ మొత్తం మంచి అనిపిస్తుంది. చార్లే తినాలనిపిస్తుంది అనమాట సమ్మర్లో మనకి. ఇంక ఇక్కడైతే దొండకాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కొంచెము. ఇంక ఇప్పుడు పసుపు, కారం, సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని అయితే, ఇది పింక్ సాల్ట్ ఫ్రెండ్స్, ఇది టేస్ట్ బాగుంటుందంట, హెల్త్కి మంచిదంట. ఇంకా నేనైతే అది ఉందనేసి అదే వేసిన అనమాట. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన. మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి. ఇంకా నేనైతే పచ్చిపులుసుని తాలింపు అయితే పెడుతున్నాను అనమాట. మంచిగా ఆయిల్ పోసుకున్న వేడెక్కిందనేసి. ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. నేను ఇక్కడ చేస్తున్నా కదా, ఆ లోపల అక్కడ బొగాన్ని అయితే వేడైపోయిందనమాట. ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అయితే కడిగి పెట్టుకున్నా. ఇంక ఇక్కడ దొండకాయలో కూడా టమాటా కూడా వేసేసిన చూడండి. ఇప్పుడు మూత పెట్టేసి అయితే మంచిగా టమాటా ఉడకనిద్దాం. ఇంకా నేను ఎప్పుడు చేసినట్టు చేస్తేనే చాలా టేస్ట్ అవుతుంది. ఇది కూడా టేస్ట్ అయింది కదా, అది ఇంకా బాగుంటుంది అనమాట. వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది దొండకాయ కర్రీ. నా స్టైల్లో చేస్తే నాకు నచ్చినట్టు నేను ఆయిల్లో బాగా ఫ్రై చేస్తాను కదా, చాలా టేస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి అయితే ఉడకనిచ్చుకుందాం. ఇంకా కొన్ని వాటర్ వేసిన అనమాట, కొంచెం అడుగంటినట్టు అవుతుంది. అందుకే కొన్ని వాటర్ వేసి ఇంకా టమాటా మగ్గనిద్దాం అనేసి మొత్తం కలిపి మూత పెట్టేసి ఇంకా ఇక్కడైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నా, ఇందాక వేయలేదు. కరివేపాకు వేసి మూత పెట్టేసి ఉడకనిస్తే ఇంకా అక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది, అవి వేసినా కదా. ఇంకా నేను ఇవన్నీ రెడీ చేయలేదని బంద్ చేసిన అనమాట. ఆవాలు జీలకర్ర వేసి టమాటా అవన్నీ కలుపుతున్నా కదా, లేట్ అయిపోయింది. అదైతే బంద్ చేసిన అనమాట ఇంకా పోపు పెట్టడం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మంచి నువ్వులని ఇప్పుడు చూడండి ఎండుమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. తర్వాత కరివేపాకు వేసుకొని పోపు అయితే రెడీ చేసుకున్నా. ఇప్పుడైతే చింతపండు రసం విసుక్కొని ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అందులో మనం మిక్సీ పట్టుకున్న మంచి నువ్వుల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం షుగర్ వేసుకోవాలి. పచ్చిపులుసుకు షుగర్ మాత్రమే చాలా టేస్ట్నిస్తుంది అనమాట. నేనైతే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని చింతపులుసు కూడా పోసుకొని వాటర్ కూడా చూసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు, పుల్లగా కాకుండా. పుల్లగా ఇష్టపడే వాళ్ళు పుల్లగా ఉంచుకోవచ్చు నార్మల్గా. ఇంకా తినని వాళ్ళు మాత్రం ఇంకొంచెం వాటర్ వేసుకొని అయితే, మనం వాటర్ పోసిన తర్వాత ఇవన్నీ వేస్తే వాటర్లో మిక్స్ కావన్నమాట. ఫస్ట్ ఆనియన్స్కి మొత్తం అన్నిటికీ పట్టేయాలి అవి, అప్పుడు మొత్తం మిక్స్ అవుతుంది. పోపు కూడా వేగిపోయినాయి అవన్నీ. ఇప్పుడైతే చింతపండు రసం ఇప్పుడు పోసుకుందాం ఇందులో. నేను ఈ రసం పోసుకున్న తర్వాత ఇంకా వాటర్ కూడా పోసిన అనమాట. ఇంకా బాబు రెడీ అయ్యిండు, పాప కూడా ఈరోజు ఏం కాలేజ్ లేదు కదా. ఇంకా బాబు రెడీ అయ్యిండు కదా, తనేమో పచ్చిపులుసు చేస్తే తింటా నేను తినిపోతా అంటాను అన్నాడు.
ఇంకా అప్పుడైతే కర్రీ ఒకటే రెడీ అయిందనమాట. ఇప్పుడు బాబు రెడీ అయ్యి ఇంకా వెయిట్ చేస్తుండు తినడానికి. కానీ ఇది కాలేదు, కర్రీ లేట్ అవుతుంది చారు. ఇంకా దొండకాయనే వేసుకొని తినాలని కూర్చుంటుండు, బస్సు వచ్చేసింది అనమాట. ఇంకా అన్నం వదిలిపెట్టేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయిండు ఇంకా తొందరగా. ఇంకో కొంచెం సేపు ఉండుంటే బస్సు అయితే వెళ్ళిపోతుండే. ఇక్కడ చూడండి నేనైతే పచ్చిపులుసు అందులో పోసేసిన చూడండి పోపులా. ఇంకా బాబు కూడా వెళ్ళిపోయిండు. ఇంకా బెడ్షీట్లు వేద్దాము అనేసి అయితే నేను మొత్తం అన్నీ తీసుకొచ్చిన, బెడ్షీట్లు మెత్తగా ఉషిన్లు అన్నీ ఇవన్నీ వేసేయాలన్నమాట. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, అవి మధ్యాహ్నం తర్వాత వేస్తాను అన్నమాట. ఇక ఫస్ట్ ఇవన్నీ వేసేసి ఇందులో కొన్ని ఇంకా కలర్ పోయేటివి ఉన్నాయన్నమాట టబ్బులా, అవి బయట ఉతకాలి. అక్కడైతే లిక్విడ్ వేసుకొని తర్వాత కంఫర్ట్ వేసుకొని ఫ్రెండ్స్ ఇదైతే ఎల్జీ వాషింగ్ మిషన్ అనమాట. ఫ్రంట్ లోడు. ఇంకా నేనైతే ఇవే వాడతా లిక్విడ్స్ అయితే. ఇంకా తర్వాత బట్టలు వేసి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నేనైతే చపాతీ చేస్తున్నా మా హస్బెండ్కి. ఇంకా జొన్న రొట్టె అయితే ఏం చేస్తలేదు, చపాతీ చేసి ఇస్తే ఇంకా తింటారు అనేసి ఇంకా జొన్న రొట్టె అడిగిండు, కానీ నేనే చపాతీ చేస్తున్నాను అనమాట. ఒక 4, 5, 6 వేసిన నేను. ఇట్లా మధ్యలో ఆయిల్ పెట్టి చేస్తే మంచిగా పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత మంచిగా వస్తాయి. మనం తింటుంటే కూడా లేయర్ లేయర్ అనిపిస్తుంది అనమాట. నార్మల్గా చేస్తే మామూలుగా దొడ్డుగా చేస్తే కొంచెం దొడ్డుగా చేస్తే మంచిగా పొంగుతాయి, కానీ దొడ్డుగా కూడా మా ఇంట్లో ఇష్టం ఉండదు. చపాతీ సన్నం కావాలంటారు అసలు. ఇది పెనం మొన్న బాగా రాకి రాకి తోమిన కదా, చూడండి మళ్ళీ మెల్లిగా అలాగే అవుతుంది మళ్ళీ మళ్ళీ. ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ అయితే వేసుకోవాలి, మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇంకా ఇది స్టవ్కి ఏమైందేమో ఫ్రెండ్స్, మాది ఈ స్టవ్ ఇప్పుడు వేయిస్తున్నానా. ఇది పెద్ద స్టవ్ అన్నమాట. అది ఎందుకో చిన్న మంట పెడతాం కదా మనం, అప్పుడు మొత్తం బంద్ అయిపోతుంది అన్నమాట స్టవ్, మంట వస్తలేదు, ఏమైందేమో. ఇంకా సడన్గా బంద్ అయిందనమాట ఇంతకుముందు. మళ్ళీ ముట్టించి నేనైతే చపాతీలు వేయించుతున్నా. ఇంకా చపాతీలు కూడా చేసేసిన చూడండి అన్నీ. ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి, ఇంకా ఆరేద్దామని అయితే తీసిన అనమాట. ఇంకా ఇప్పుడు ఆరేయాలి ఇవి. ఓన్లీ బెడ్షీట్లు ఇవి వేసినప్పుడు మాత్రం నేను 1/2 అవర్ వేస్తాను ఫ్రెండ్స్. ఇవి బట్టలు వేస్తే బట్టలు కొన్ని ఉంటేనేమో 1/2 అవర్ వేస్తాయి, ఎక్కువ ఉంటే ఇంకా 1.5 అవర్ అట్లా వేస్తాయి. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేసిన. ఇంకా అంట్లు తోమాలి, అంట్లు తోమిన. ఇక్కడైతే మీషో నుండి నేనైతే కాక్రోచ్ది జెల్ అయితే ఆర్డర్ చేసిన అనమాట. చాలా బాగా పనిచేసింది. 2 బాటిల్స్ అయితే వచ్చినాయి చూడండి ఇందులో. మీకు కూడా ఎవరికన్నా యూజ్ అవుతుంది అంటే చూడండి, తీసుకోండి. చాలా బాగా అసలు నాకు అక్కడక్కడ అప్పుడొకటి ఇప్పుడొకటి అయితే కనిపించినాయి. ఇవి ఎక్కువ అయితే అనేసి ఇంకెట్లా చేయాలి అని చూసిన. మీషోలో చెక్ చేస్తే అందులో అయితే నాకు కనిపించింది, ఇంకా నేనైతే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, మంచిగా చనిపోయినాయి అనమాట పురుగులన్నీ. నిన్నది షార్ట్ వీడియో కూడా పెట్టినా నేను. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి. ఇది పెట్టిన తర్వాత మాత్రం కంపల్సరీ డెటాల్ పెట్టి చేతులు కడుక్కోవాలి ఫ్రెండ్స్.
అట్లే కళ్ళకు కానీ మూతికి కానీ మాత్రం చేతులు పెట్టుకోవద్దు అస్సలు. బాగా మాత్రం వర్క్ అయితే బాగా చేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే రీసెంట్గా నల్ల పూసల దండ అయితే ఆర్డర్ పెట్టేసిన. ఇదైతే వచ్చింది చూడండి, బ్లాక్ బీడ్స్ అన్నమాట. ఎన్ని ఉన్నా మనకి ఇంకా కొత్త కొత్తగా తీసుకోవాలి అనిపిస్తుంది కదా. కళ్ళు అనేటిది మోసం చేసే కళ్ళు మనల్ని. ఏది చూసినా చూసింది కావాలనిపిస్తుంది అన్నమాట. ఇక్కడైతే నేను చూడండి ఇదైతే తీసుకున్నా. లాకెట్ నచ్చిందనమాట బాగా. లాకెట్ నచ్చే ఇది తీసుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 184 రూపీస్ అనమాట. చూడండి ఎంత బాగుందో, మధ్యలో అష్టలక్ష్ములు వచ్చి ఉందన్నమాట లాకెట్. చాలా బాగుంది. నల్ల పూసల మధ్యలో కూడా గోల్డెన్ బీడ్స్ వచ్చినాయి అన్నమాట. చూడండి, మనం ఎక్కడ వేసుకొని పోతే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత సాయంత్రం మా పాపనేమో, మమ్మీ బయట ఫుడ్ తినదు కదా పాప, ఇంకా పిండి కలిపి ఏమైనా స్నాక్స్ చేయని చెప్పింది. ఇంకా పిండి నానబెట్టేసి నేను ఇక్కడైతే మిగతా బట్టలు ఉండే కదా మార్నింగ్ వేయడానికి, ఇంకా వేయలేను కదా, ఓన్లీ బెడ్షీటే వేసిన కదా. ఇప్పుడైతే వేస్తున్నాను అనమాట. ఇంకా బట్టలు వేసేసి అవి చేద్దాం అనేసి ఇప్పుడైతే ఒక 4 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అవన్నీ పనులు ఏదో ఒకటి అయిపోయేసరికి ఈ టైం అయితే అయ్యింది. ఇంక వేసేసి అవి అయితే చేద్దాము. నేనైతే స్వీట్ పూరి పాకంతో ఒక టైప్ ఆఫ్ పూరి, ఇంకా చక్కెర పొడి వేస్తాం కదా మనము, అదొక టైప్ ఆఫ్ పూరి అనమాట. మేమైతే పూరి అంటాము మా ఇంట్లో మాత్రం, మా పిల్లలకు అర్థమయ్యే భాషలో. ఇంక ఇట్లా మంచిగా చిన్న చిన్న తీసుకొని అట్లా పెద్దగా పూరి చేసుకున్న ఫస్ట్. చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలన్నమాట. పెద్ద చపాతీలని ఒకదానిపైన ఒకటి పెట్టి మంచిగా ఆయిల్ కాదు నెయ్యి అప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా చేసుకోవచ్చు. నెయ్యితోటి చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట. నేను అలా ఒక 4-5 పెట్టేసి మంచిగా మధ్యలో పిండి కూడా పౌడర్ వేసుకొని తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి చిన్న చిన్నగా మళ్ళీ కట్ చేసుకొని చిన్న పూరీలు చేయాలన్నమాట. ఇవి చూడండి పాకంలో వేయించిన మధ్యలో ఆ టైపు ఒక పువ్వులు అయితే చేసినాము. 4-5 వెరైటీలు అయితే ట్రై చేసినాం ఫ్రెండ్స్. ఇంకా ఇవి పాకంలో వేసిన. ఇంకా చక్కెర పొడివి వీడియో షూట్ చేయలేను, ఇందాక ఓన్లీ చూపించిన కదా. చేసేటప్పుడు షూట్ చేయలేదు అసలు. చాలా బాగున్నాయి అన్ని వంటలు. పిల్లలకి ఇవి ఇష్టం అన్నమాట. ఇంకా పువ్వులు ఉన్నాయి కదా ఇందాక పువ్వులు, అవి ఓన్లీ గోధుమ పిండి తీసుకొని చేసిన ఫ్రెండ్స్ నేను ఇవి అయితే. పాకంలో ఇవి అక్కడి చూడండి ఎన్ని గానం చేసినానో. ఓన్లీ గోధుమ పిండితో 3 వెరైటీలు అనమాట. చాలా బాగుంటాయి, మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేసి అంట్లన్నీ దోమేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే మడత పెట్టిన. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.